అయినా రూపారాణితో నీకేం పని? ఏం లేదు, ఈ నెలలో చాలా ప్రోగ్రాంలు ఒప్పుకున్నారు అన్నారు కదా మీరు. అవును, అయితే అన్ని ప్రోగ్రామ్స్ లో పాడాలంటే కష్టం అవుతుందేమోనని. నీకెందుకు కష్టం? నువ్వేమన్నా పాడతావా ఆ పాటలు? ఇప్పుడిది భయపడి నిజం చెప్పేస్తుందా? లేదండి, నేను పాడను, రూపారాణియే పాడుతుంది. ఎక్కువ ప్రోగ్రాంలో పాడాలంటే తనకి కష్టం అవుతుందేమోనని ఇలా అంటున్నాను. తనకేం కష్టం కాదులే, నువ్వెళ్ళి ఆ భోజనాల ఏర్పాట్లు చూడు. అలాగేనండి. ఇంతకీ ఆ మల్లికార్జున్ని ఎలా బుట్టలో వేసుకుందామని? ఎలాగంటే ఎలా ఉంది ప్లాన్? అద్రిపోయింది. ఏంట్రా అఖిల్ నువ్వు అనేది? ఇప్పుడు పోలీసులు వస్తున్నారా? అవును డాడీ. పోలీసులు రావడం ఏంటి నాన్న? పెళ్లి విషయంలో మల్లికార్జున్ మనల్ని మోసం చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మమ్మీ. దాని గురించి పోలీసులు ఎంక్వైరీకి వస్తున్నారు. అదిగో డాడీ వచ్చేసారు. నమస్తే సార్. నమస్తే. రండి. మా నాన్నగారు. నమస్తే అండి. నమస్తే. ఆ మల్లికార్జున్ గురించి మేము ఎంక్వైరీ చేశాం సార్. అతను అవుట్ ఆఫ్ స్టేషన్ అంట. ఈరోజే సిటీలోకి వస్తున్నాడని తెలిసింది. వాణ్ణి మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకూడదు సార్. వాడి వల్ల నా జీవితం, శ్యామ జీవితం, 2 జీవితాలు డిస్టర్బ్ అయ్యాయి. శ్యామ అంటే? మై వైఫ్ శ్యామ. నమస్తే అండి. నమస్తే అండి. అఖిల్ గారు వారి వెర్షన్లో వారు చెప్పారు. మల్లికార్జున్ చేతిలో మీరెలా మోసపోయారో మీరు చెప్తారా? చెప్పు శ్యామ, జరిగింది జరిగినట్టు చెప్పు. అలాగేనండి. ఈ ఇంట్లో షష్ఠపూర్తి కార్యక్రమం జరిగినప్పుడు ఆ మల్లికార్జున్ అనే అతను నాకు పరిచయం అయ్యారండి. ఆ తర్వాత శ్యామ నా తోడబుట్టిన చెల్లెలు అనుకుంటాను నేను. శ్యామకి మంచి సంబంధం నేను చూస్తాను. బాబు నీ రుణం మనలో మనకి రుణాలండి బాబాయ్ గారు. ఈ జన్మలో ఏ అమ్మాయిని నా చెల్లెలిగా భావించి ఆ అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే వచ్చే జన్మలో ఓ చెల్లెలికి అన్నగా పుడతారని ఓ సిద్ధాంతి చెప్పారు.
చాలా మమ్మల్ని మోసం చేశాడండి. ఆ మల్లికార్జున్ చూపించిన పెళ్లి కొడుకు ఫోటో మీ దగ్గర ఏమైనా ఉందా అమ్మా? ఆ, లేదండి. సార్, ఆ ఫేక్ పెళ్లి కూతురు ఫోటో మీ దగ్గర ఏమైనా ఉందా సార్? ఉంది సార్, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆనంద్ వర్మ గారు, ఆ మల్లికార్జున్ చేసిన చీటింగ్ వల్ల మీ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయిందో నాకు అర్థమైంది. మిమ్మల్ని ఎంత మోసం చేసినా ఆ మల్లికార్జున్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాం సార్. ఏంటి నాన్న ఇది? ఇలా పోలీసులు ఎంక్వైరీలు మొదలు పెడితే ఇక రోజు మన గురించి టీవీలో న్యూస్ వస్తుంది. అందరిలో మనం అల్లరి పాలైపోతాం. మనం అల్లరిపాలు కాం మమ్మీ. ఇలా చేయడం వల్ల ఆ మల్లికార్జున్ గాడి మోసం నలుగురికి తెలుస్తుంది. మోసపోయిన వాళ్ళు మౌనంగా ఉండకూడదు. ఆ మోసగాడి గురించి నలుగురికి తెలియజేయాలి. అది మన బాధ్యత. కరెక్ట్గా చెప్పావు నాన్న. తప్పు చేసిన వాడెవడు చట్టం నుంచి తప్పించుకోకూడదు. ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది నాన్న. ఇదేంటి గురువమ్మ, మల్లికార్జున్ని ఆయుధంలా వాడుకొని శ్యామ చాప్టర్ క్లోజ్ చేద్దామనుకుంటే అఖిల్ వాళ్ళు మల్లికార్జున్ మీద కేసు పెట్టారేంటి? తన మీద కేసు పెట్టారన్న కోపంతో మల్లికార్జున్ మనకి హెల్ప్ చేస్తాడా? చేస్తాడు, ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. ఎలా చేస్తాడు? అతన్ని జైలుకి పంపడానికి అఖిల్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే శ్యామని బయటికి పంపించడానికి మల్లికార్జున్ మనకెందుకు హెల్ప్ చేస్తాడు? ఎందుకంటే శత్రువుకి శత్రువు మనకి మిత్రుడవుతాడు కాబట్టి. తన మీద కేసు పెట్టారు కాబట్టి మల్లికార్జున్ దృష్టిలో అఖిల్తో పాటు శ్యామ కూడా శత్రువు అవుతుంది. నా అప్పు తీర్చకుండా వెళ్లి ఆనందవర్మ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తుతుంది కాబట్టి శ్యామ నాకు శత్రువు అవుతుంది. సో అటు మల్లికార్జున్కి ఇటు మనకి శ్యామ శత్రువు అవుతుంది. మా ఇద్దరి ఉమ్మడి శత్రువు శ్యామానే కాబట్టి ఆటోమేటిక్గా మేమిద్దరం మిత్రులమైపోతాం. అంతే. మీ బుర్ర సూపర్ గురువమ్మ. ఇంతకాలం మీకు మ్యాజిక్కే తెలుసు అనుకున్నా, లాజిక్ కూడా తెలుసన్నమాట. తొందరలోనే మనం అనుకున్న మ్యాజిక్ జరుగుతుంది. శ్యామ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏంటి అఖిల్ బాబు అలా చూస్తున్నారు? ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే కనబడతావా? నువ్వు అసలు ఖాళీగానే ఉండవా? ఏదో ఒక పని చేస్తేనే గాని నీకు తోచదా? ఎప్పుడు నీకు రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనే రాదా? ఏం కష్టపడుతున్నానని అఖిల్ బాబు రెస్ట్ తీసుకోవడానికి? అయినా ఇవేమైనా పెద్ద పనులా ఏంటి? అందరి ఇళ్లలో అందరూ ఆడవాళ్లు చేసుకునేవే కదా.
సరే, ఇదిగో నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటిది? ఓపెన్ చేసి చూడు, తెలుస్తుంది. ఈ ఫోన్ ఏంటి? నీకోసమే. నాకు ఫోన్ ఎందుకండి? ఎందుకేంటి, ఇప్పుడు పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్నారు తెలుసా? అలాంటిది నీ దగ్గర ఫోన్ లేకపోతే ఎలా? నాకు అలవాట్లేదు అఖిల్ బాబు. కొన్ని అలవాటు చేసుకోవాలి. ఏదైనా అవసరమైనా, ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపించినా వెంటనే ఫోన్ చేయి. ఇటువు. ఇదిగో వాల్ పేపర్ గా కృష్ణుడు బొమ్మ పెట్టాను. నువ్వు ఫోన్ ఆన్ చేయగానే నీ కన్నయ్య కనిపిస్తాడు, చూడు. అలా కాదు, ఇదిగో ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేయాలి. బాగున్నాడు కన్నయ్య, చాలా చాలా బాగున్నాడు. హలో, ఏంటి ఫోన్ కళ్ళకద్దుకుంటున్నావు? అది ప్రసాదం కాదు. ప్రసాదమే. కన్నయ్య మిమ్మల్ని నాకు ప్రసాదంగా ఇచ్చాడు. కన్నయ్య బొమ్మ ఉన్న ఫోన్ని మీరు నాకు ప్రసాదంగా ఇచ్చారు. భార్యకి కొత్త ఫోన్ కొనిచ్చే వరకు వచ్చిందన్నమాట వ్యవహారం. ఇంకా ఆలస్యం ఎందుకు పిన్ని? మీరు వెళ్ళి మల్లికార్జున్ని కలవండి. మనం అనుకున్న ప్లాన్ చెప్పండి. మురిసిపోండి. మీ ఇద్దరి సంతోషం కొద్దిసేపే. మరి కాసేపట్లో మీ ఆనందం ఆవిరవుతుంది, అన్యోన్యత చెదిరిపోతుంది. తీయగలేదు. తీయగా లేదా? తీయగానే ఉంది కదా సార్. ఏంటో ఇది కూడా తీయగలేదు. ఇది కూడా తీయగానే ఉంది సార్.
అయినా ఇదేంటి సార్ స్వీట్ తీయగా లేదంటారా? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామండి. అవసరం లేదు. ఆనంద గజపతి వర్మ కుటుంబం మీద పగ తీర్చుకున్నాననే తీయటి వార్త ముందు ఈ స్వీట్స్ లో తీపి తక్కువగా అనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? ఆనంద గజపతి వర్మ మీద గెలిచి ఆ విజయోత్సవాలు సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా తీసుకెళ్లారు. అక్కడ ఫుల్గా తాగి తందనాలాడి ఎంజాయ్ చేశాం. అయినా కూడా ఆ ఎంజాయ్మెంట్ కిక్కు ఆనంద గజపతి వర్మ మీద గెలిచిన కిక్కు కంటే తక్కువే అన్నారు. ఇప్పుడు ఈ స్వీట్ లో తీపి తక్కువ అంటున్నారు. ప్రతిదీ ఆ గెలుపుతో పోలుస్తారేంటి సార్? అది నా జీవితంలో నేను సాధించిన అతి పెద్ద గెలుపు కదా. కాదు. అది గెలుపు కాదు. అది మీ ఓటమి. అతి పెద్ద ఓటమి. ఏం మాట్లాడుతున్నావు? నిజం, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు చెడ్డ వార్త, చేదు నిజం చెప్పడానికి వచ్చాను. నేను చెప్పేది వింటే ఆ స్వీట్లో తీపి తగ్గినట్టు, ఆ స్వీటు చేదెక్కినట్టు అనిపిస్తుంది. బిల్డప్లు ఇవ్వకుండా విషయం ఏంటో చెప్పు. శ్యామ నా ఇంటికి పంపించి ఆనంద గజపతి వర్మ మీద పగ సాధించాను అని అనుకుంటున్నారు. ఆ కుటుంబం అంతా కుమిలి కుమిలి ఏడుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ అక్కడ అలా జరగడం లేదు. కొత్త కోడలతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వసంతతో సహా ఆ ఇంట్లో అందరూ శ్యామాని అంగీకరించారు. రోజుల పండగ కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. సంబరాల్లో సంతోషాల్లో తేలిపోతున్నారు. కావాలంటే ఈ వీడియో చూడు. అలా జరగడానికి వీల్లేదు. వీల్లేదంటే కుదరదు. వీల్లేకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. అవును, నువ్వు వాళ్ళ మనిషివి కదా. వాళ్ళ శత్రువునైనా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? పెళ్ళప్పుడు శ్యామ తీర్చాల్సిన 10 లక్షల అప్పు నేనే తీరుస్తాను అని మీరు మాటిచ్చారు. కాని పెళ్ళయ్యాక మొహం చాటేశారు. ఆ శ్యామ కూడా అప్పు గురించి మర్చిపోయి అత్తింట్లో సంతోషంగా కులుకుతోంది. ఆ సంతోషాన్ని చూడలేక, వాళ్ల సంతోషాన్ని చూసి భరించలేకే మీ దగ్గరకొచ్చాను. గుడ్, వెరీ గుడ్. ఆ ఇంట్లో సంతోషం పోవాలి అంటే శ్యామ ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలి. మనిద్దరం చేతులు కలిపామంటే ఇక ఆ ఇంట్లో సంతోషం అనేదే ఉండదు. ఎలా? అది మన ప్లాన్. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఓకే, నేను ఒక నెంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకోండి. చెప్పండి. ఓకే, ఈ నెంబర్తోనే ఆ ఆట
మొదలవుతుంది